హాయ్ ఫ్రెండ్స్, మనకి ఇన్ఫినిక్స్ నుంచి చూసుకుంటే మాత్రం ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ 5G అనే మొబైల్ అయితే మనకు ఫ్లిప్కార్ట్లో లాంచ్ అయిందని చెప్పుకోవచ్చు ఈ రోజు. అయితే దీని ప్రైస్ చూసుకుంటే మాత్రం 20,000 అయితే మనకి మొబైల్స్ అయితే లాంచ్ చేశారు. మనకి 20,000లో దీన్ని తీసుకోవచ్చా తీసుకోకూడదు తెలుసుకుందాం. ఎందుకంటే మనకి 20,000లో మనకి ఏమేమి స్పెసిఫికేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే దీని డిజైన్ ఎలా ఉంది, ఇది కొనుక్కుంటే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుందా కాదా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే మాత్రం లైక్ కొట్టి కొంచెం ఎంకరేజ్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ మన మొబైల్ స్పెసిఫికేషన్ ప్రైస్ వీటి క్లారిటీగా తెలుసుకునే ముందు ఫస్ట్ దీని డిజైన్ అయితే చూద్దాం. ఎందుకంటే వీళ్ళు పెట్టిన ప్రైస్ వచ్చి 20,000 అయితే మనకు లాంచ్ చేశారు కాబట్టి 20,000లో ఇది బెస్ట్ డిజైన్ ఉందా లేదా తెలుసుకుందాం. కాబట్టి వీటిని అయితే స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, డిజైన్ చూసుకుంటే మాత్రం మనకి ఇన్ఫినిక్స్ నుంచి తెలిసిందే మనకు కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. డిజైన్ పరంగా చూసుకుంటే మాత్రం ఈసారి కూడా వీళ్ళు డిఫరెంట్గా డిజైన్ అయితే ఆలోచించారని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇందులో మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే చాలా స్లిమ్లెస్ మొబైల్ అని చెప్పుకోవచ్చు, చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని థిక్నెస్ చూసుకుంటే మాత్రం 7.2 mm థిక్నెస్ అయితే లభిస్తుంది కాబట్టి చాలా సన్నగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మొబైల్ పరంగా డిజైన్ పరంగా అయితే నాకు చాలా బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు. ఈ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. వీళ్ళు పెట్టిన ప్రైజ్లో డిజైన్ అనేది కొంచెం బెస్ట్గా ఉందని అయితే నాకు వర్తబుల్ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ అనేది తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, అలాగే మనకు డిజైన్ మీద మీకు చిన్న క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అలాగే డిజైన్ పిక్చర్ కూడా ఒకసారి డిస్ప్లే చేస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇక డిజైన్ విషయం పక్కా పెడితే మనం వీళ్ళు పెట్టిన ప్రైస్ 20,000 ప్రైస్లో మనకి ఏమేమి స్పెసిఫికేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఈ స్పెసిఫికేషన్ అంటే మనకు వర్తబుల్ కాదో తెలుసుకుందాం. కాబట్టి ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రోసెసర్ చూసుకుంటే మాత్రం ఇందులో వాడిన ప్రోసెసర్ వచ్చి మాత్రం మీడియాటెక్ డైమెన్సిటీ నుంచి మాత్రం 7100 ప్రోసెసర్ లభిస్తుంది. దీని క్లాస్ స్పీడ్ చూసుకుంటే మాత్రం 2.4 GHz క్లాస్ స్పీడ్ లభిస్తుంది. అలాగే దీన్ని హండ్రెడ్ స్కోర్ చూసుకుంటే మాత్రం 7,50,000 వరకు అయితే హండ్రెడ్ స్కోర్ ఉంటుంది కాబట్టి 7,50,000 హండ్రెడ్ స్కోర్తో పాటు మనకు 2.4 GHz క్లాస్ స్పీడ్ ఉంటుంది కాబట్టి ఈ ప్రోసెసర్లో మనకు చిన్న చిన్న గేమ్స్ అనేది మల్టీటాస్కింగ్ అనేది చాలా బెస్ట్గా యూజ్ చేసుకోవచ్చు. అంటే వీళ్ళు పెట్టిన ప్రైస్లో ఈ ప్రోసెసర్ కొంచెం వర్తబుల్ అనిపించింది. ఎందుకంటే మనకి ఈ ప్రోసెసర్లో మనకు 7,50,000 మనకి హండ్రెడ్ స్కోర్ ఉంటాయి కాబట్టి బీజిఎం లాంటి గేమ్స్ కూడా చాలా బెస్ట్గా కంట్రోల్ చేసే అవకాశం ఉంది. స్మూత్లీ ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఎంత హెవీ మల్టీటాస్కింగ్ చేసినా కూడా మనకి ఎక్కడ ప్రాబ్లం అనేది లేదు కాబట్టి కొంచెం బెటర్గా ఉండే అవకాశం ఉంది ప్రోసెసర్లో చూసుకుంటే. ఇంకొంచెం ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఇందులో కూలింగ్ సిస్టమ్ వాడితే మాత్రం ఇంకొంచెం బెటర్గా ఉండే అవకాశం ఉంది. అలాగే మనకి ఇన్ఫినిక్స్ నుంచి చూసుకుంటే మాత్రం కొంచెం బెటర్ ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. నాకైతే ఈ 20,000 ప్రోసెసర్ అయితే కొంచెం డీసెంట్ అనిపించింది. ఈ ప్రోసెసర్ మీద మీకు ఏమైనా ఒపీనియన్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అలాగే మనకు డిస్ప్లే పరంగా చూసుకుంటే మాత్రం 6.78 ఇంచెస్ AMOLED డిస్ప్లే లభిస్తుంది విత్ మనకు 3D కర్వ్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. అది కూడా మనకు 1.5K రెజల్యూషన్తో పాటు మనకి చాలా బెస్ట్ ఏంటంటే మనకు బ్రైట్నెస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 4500 నిట్స్ అయితే పీక్ బ్రైట్నెస్ లభిస్తుంది. అలాగే మనకి డిస్ప్లే ప్రొడక్షన్ విషయానికి వస్తే మాత్రం Corning OLED 7 ప్రొడక్షన్ లభిస్తుంది కాబట్టి కింద పడ్డ డ్యామేజెస్ అనేది కొంచెం తక్కువ ఉండే అవకాశం ఉంది. అలాగే డిస్ప్లే క్లారిటీ చూసుకుంటే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉండే అవకాశం ఉంది. అలాగే డిస్ప్లే కలర్స్ చూసుకుంటే మాత్రం 16 మిలియన్ వరకు అయితే కలర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే మనకి 16 మిలియన్ కలర్స్ ఉన్నా కూడా మనకి కలర్స్ అనేది కొంచెం అట్రాక్టివ్గా ఉండే అవకాశం ఉంది. అలాగే మనకి ఏదైనా వీడియో చూస్తే మాత్రం వీడియో ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం బెటర్గా ఉండే అవకాశం ఉంది. అంటే అంత రేంజ్లో మనకి క్లారిటీగా అయితే ఉండే అవకాశం ఉంది కలర్స్ పరంగా చూసుకుంటే. నాకైతే వీళ్ళు పెట్టిన ప్రైస్లో మాత్రం డిస్ప్లే చాలా వర్తబుల్ అనిపించింది. చాలా బెస్ట్ ఫీచర్స్ అయితే లభిస్తున్నాయి డిస్ప్లేలో చూసుకుంటే. అలాగే మనకి ప్రోసెసర్ కూడా డిస్ప్లేకి తగ్గట్టే డిజైన్ చేశారైతే నేను అనుకుంటున్నాను. అలాగే కెమెరా ఫీచర్స్ చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే లభిస్తుంది. కాకపోతే మెయిన్ కెమెరా 50 MP, కాకపోతే ఇంకో సెకండరీ కెమెరా వచ్చి మాత్రం డమ్మీ కెమెరా అని చెప్పుకోవచ్చు. ఈ మెయిన్ కెమెరా 50 MP తోటి మనకు 2x 30fps అవుతుంది. అంటే 2x అంటే మనకు 2xలో మనకు వీడియో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ వీడియో రికార్డింగ్ కూడా చాలా ప్లస్ ఫీచర్స్ అయితే లభిస్తున్నాయి. ఎందుకంటే మనకి ఇందులో స్లో మోషన్ వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు, డ్యూయల్ వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు, ఏ వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే మనకి రిలేషన్ వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే మనకు బ్యాక్ సైడ్ వీడియో రికార్డింగ్లో మనకు పోర్ట్రేట్ వీడియో రికార్డింగ్ కూడా లభిస్తుంది. కొంచెం బెటర్ ఫీచర్స్ అయితే లభిస్తున్నాయి. కాకపోతే మనకు ఇందులో మనకు 4K ఆప్షన్ అయితే లేదు. ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే మనకు 20,000లో బెస్ట్ 4K రికార్డింగ్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం దీని జోలికైతే అసలు వెళ్ళకండి. ఎందుకంటే ఇందులో 4K రికార్డింగ్ ఆప్షన్ అయితే లేదు. ఎందుకంటే బ్యాక్ సైడ్ నుంచి 2K రికార్డింగ్ అయితే ఆప్షన్ అయితే లభిస్తుంది. అది కూడా 60 FPS లేదు, ఓన్లీ 30 FPS. 60 FPS కావాలనుకుంటే మాత్రం ఫుల్ HD 60 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇందులో స్లో మోషన్ వీడియో రికార్డింగ్ వచ్చి మాత్రం 720 FPS అయితే తీసుకోవచ్చు. ఓవరాల్గా కెమెరా మీద డిపార్ట్మెంట్ చూసుకుంటే మాత్రం ఇది కొంచెం మైనస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు పెట్టిన ప్రైస్లో 20,000లో దీన్ని తీసుకోవచ్చు అనుకుంటే మాత్రం వేస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 20,000లో చూసుకుంటే వేరే మొబైల్స్ వేరే బ్రాండ్స్ చూసుకుంటే మాత్రం అక్కడ 4K రికార్డింగ్ ఆప్షన్ ఇచ్చారు. మనకు వివోలో చూసుకున్న కూడా మనకు 4K రికార్డింగ్ ఆప్షన్ అయితే లభిస్తుంది. ఓప్పోలో చూసుకున్న కూడా మనకు 4K రికార్డింగ్ ఆప్షన్ లభిస్తుంది. అది కూడా మీకు 20,000 అంత హెవీ కాదనుకుంటే మాత్రం ఒక 13,000లో చూసుకుంటే మాత్రం సామ్సంగ్ కూడా మనకు 4K రికార్డింగ్ ఆప్షన్ అనే మొబైల్ అయితే లాంచ్ చేసింది కాబట్టి మీకు తప్పకుండా కార్డ్స్లో పెడతాం చూడండి. మీకు ఒకవేళ మీకు 4K రికార్డింగ్ వీడియో కావాలనుకుంటే మాత్రం ఏది మనకు ఒక బెస్ట్ బ్యాక్ సైడ్ కెమెరా మనకు ఒక 4K రికార్డింగ్ ఆప్షన్ కావాలనుకుంటే మాత్రం దీని జోలికి అయితే అసలు వెళ్ళకండి. ఎందుకంటే ఇందులో బ్యాక్ సైడ్లో మనకు 4K రికార్డింగ్ ఆప్షన్ అయితే లేదు. ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా కూడా మనకు 13 MP సెల్ఫీ కెమెరా ఇస్తారు. ఇందులో కూడా మనకు ఫుల్ HD 30 FPS వీడియో రికార్డ్ చేసుకునే ఆప్షన్ ఉంది. నాకైతే కెమెరాస్ అయితే కొంచెం డ్రాప్ అని చెప్పుకోవచ్చు మనకి ఇన్ఫినిక్స్ నుంచి చూసుకుంటే.
చూసుకుంటే మాత్రం ఈసారి కెమెరా మీద అంత దృష్టి పెట్టలే అనుకుంటున్నాను. మేబీ వచ్చే ఫ్యూచర్లో కొంచెం దృష్టి పెట్టి కొంచెం అట్లీస్ట్ ఒక 4K రికార్డింగ్ ఆప్షన్ ఇస్తే కొంచెం బెటర్ ఉందని నా ఒపీనియన్. మరి నా ఒపీనియన్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్ మీకు కెమెరా మీద, డిస్ప్లే మీద, ప్రాసెసర్ మీద ఈ మూడింటి మీద చిన్న క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అలాగే మనకు బ్యాటరీ విషయం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇందులో హైలైట్ విషయం ఏంటంటే బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 6500 mAh బ్యాటరీ లభిస్తుంది. అలాగే మనకు 45 వాట్ ఫాస్ట్ చార్జర్ లభిస్తుంది బాక్స్లో. 45 వాట్ ఫాస్ట్ చార్జర్ కాబట్టి మనకు 100% ఛార్జింగ్ ఎక్కడానికి ఎంత లేదన్నా ఒక 1 అవర్ అయితే టైం అనేది తీసుకుంటుంది. వన్ టైం 100% ఛార్జింగ్ ఎక్కితే మాత్రం మినిమం 1 డే అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది. హెవీగా టాస్కింగ్ తీసుకున్న వాళ్ళు, చిన్న చిన్న గేమ్స్ ఆడుకున్న వాళ్ళకైతే 1 డే వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మూవీస్ చూసే వాళ్ళకైతే ఒక 8 నుంచి 10 అవర్స్ అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది. కంటిన్యూగా యూజ్ చేసే వాళ్ళకైతే ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు బ్యాటరీ బ్యాకప్ అనేది. అయినా మనకి 6500 mAh బ్యాటరీ అయినా కూడా మనకి మొబైల్ అయితే అంత వెయిట్ అయితే ఉండదు. అలాగే మనకు అంత వైడ్ అయితే కనిపించదు. ఎందుకంటే చాలా స్లిమ్లెస్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే థిక్నెస్ చూసుకుంటే మాత్రం 7.2 mm థిక్నెస్ ఉంటుంది కాబట్టి చాలా సన్నగా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి స్లిమ్లెస్ మొబైల్స్ అయితే మనకి ఇన్ఫ్లిక్స్ నుంచి చూసుకునే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. వీళ్ళు తక్కువ స్లిమ్లెస్లో మనకి ఎక్కువ బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫీచర్స్ అనేది కొన్ని ఫీచర్స్ అయితే చాలా బెస్ట్గా ప్రొవైడ్ చేస్తున్నారు. కొన్ని ఫీచర్స్ అయితే చాలా కట్ చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. ఇది వాళ్ళు కూడా ఈ ఫీచర్స్ కూడా కొంచెం బెటర్గా యూజ్ చేస్తే మాత్రం ఇంకొంచెం బెటర్గా ఉన్న నా ఒపీనియన్. ఓవరాల్గా మీకు ఫీచర్స్ మీద అంటే స్పెసిఫికేషన్ పరంగా ఒక చిన్న క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. అలాగే ఎక్స్ట్రా ఫీచర్స్ తెలుసుకునే ముందు వీడియోకి ఇప్పటివరకు అయితే లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి. అలాగే మరిన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఇక ఎక్స్ట్రా ఫీచర్స్ చూసుకుంటే మాత్రం మనకు మెయిన్ చూసుకోవచ్చు ఏంటంటే ర్యామ్ అండ్ రోమ్ అని చెప్పుకోవచ్చు. మనకి ఇందులో 2 వేరియంట్స్ అయితే లభిస్తాయి. ర్యామ్లో మనకి 6GB ర్యామ్, అలాగే 8GB ర్యామ్. అలాగే రోమ్ విషయానికి వస్తే మాత్రం 128GB, అలాగే మనకు 250 స్టోరేజ్ లభిస్తుంది. ర్యామ్ కెపాసిటీ చూసుకుంటే మాత్రం LPDDR5X ర్యామ్ లభిస్తుంది. స్టోరేజ్ కెపాసిటీ చూసుకుంటే మాత్రం UFS నుంచి 2.2 లభిస్తుంది. ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అట్లీస్ట్ ఒక 3.1 లభించినా కొంచెం బెటర్గా ఉండే అవకాశం ఉంది. ఫాస్ట్ స్టోరేజ్ అనేది చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ వీళ్ళు మైనస్ కట్ చేశారని చెప్పుకోవచ్చు. 2.2 అయితే ఇచ్చారు. ఇది కొంచెం మైనస్ అనిపించింది నాకైతే. అలాగే మనకు ఆండ్రాయిడ్ పరంగా చూసుకుంటే మాత్రం ఆండ్రాయిడ్ 16 లభిస్తుంది. అలాగే XOS 16 లభిస్తుంది. వీటి అడ్రస్ పరంగా చూసుకున్న మాత్రం 3+5 years అయితే అప్డేట్స్ అయితే లభిస్తాయి. ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. మనకు 5 years వరకు అయితే అప్డేట్స్ అయితే లభిస్తాయి కాబట్టి ఇది కొంచెం బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఇన్ఫ్లిక్స్ నుంచి చూసుకుంటే. అలాగే మనకి IP రేటింగ్ పరంగా చూసుకుంటే మాత్రం IP65 రేటింగ్ లభిస్తుంది. అంటే ఫ్లాష్ ఫిష్ రేటింగ్ అని చెప్పుకోవచ్చు. అలాగే సౌండ్ పరంగా చూసుకుంటే మాత్రం ఈ మొబైల్కి అయితే మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి JBL సౌండ్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా మనకి హై రేస్ ఆడియో సపోర్ట్ చేసే అవకాశం ఉంది. హై రేస్ ఆడియో అనేది మనకి వైర్లెస్లో సపోర్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇది కొంచెం బెటర్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు ఇన్ఫ్లిక్స్ నుంచి AI ఫీచర్ కూడా లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ మొబైల్ స్పెసిఫికేషన్ అలాగే ఫీచర్ చూసుకునే ఫ్రెండ్స్ ఏ రకంగా అయితే ఉన్నాయి. అయితే మనకి చిన్న క్లారిటీ అయితే ఇచ్చేస్తాను. ఒక 20,000లో దీన్ని తీసుకోవచ్చు, తీసుకోకూడదని అడిగితే మాత్రం ఎవరికైతే ఒక 20,000లో ఒక బెస్ట్ ఆల్రౌండర్ మొబైల్ చూస్తాం మాత్రం దీని జోలికి అయితే అసలు వెళ్ళకండి. లేదు మాకు ఇన్ఫ్లిక్స్ నుంచి ఒక లుక్ కావాలి, అలాగే మనకు డిస్ప్లే కొంచెం న్యాచురల్గా ఉండాలి, పర్ఫార్మెన్స్ అంతా హెవీ పర్ఫార్మెన్స్ అయితే లేదు కాబట్టి చూడడానికి అయితే ఒక లగ్జరీ లుక్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే దీని జోలికి అయితే వెళ్ళండి. ఎందుకంటే నన్ను అడిగితే మాత్రం 20,000లో వీళ్ళు పెట్టిన స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే నాకు నచ్చలేదు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిస్ప్లే చూసుకున్న కొంచెం బెటర్ అనిపించింది. కెమెరాస్ అయితే అంత ఇంప్రూవ్ లేవు అని చెప్పుకోవచ్చు. 4K రికార్డింగ్ ఆప్షన్ ఇస్తే మాత్రం తప్పకుండా వెళ్ళండి. 4K రికార్డింగ్ ఆప్షన్ అయితే లేదు. అలాగే మనకు పర్ఫార్మెన్స్లో చూసుకుని మాత్రం ప్రాసెసర్ చూసుకుని మాత్రం MediaTek Dimensity 7100 ప్రాసెసర్. దీని క్లాస్ 2.4 GHz మీద ఉంటుంది కాబట్టి అంత హెవీ పర్ఫార్మెన్స్ అయితే కాదు. ఎవరైతే ఎక్కువ PUBG గేమ్స్ ఆడతారో వాళ్ళకైతే ఇది అసలు సూటబుల్ కాదు. చిన్న గేమ్స్ ఆడుకున్న వాళ్ళకైతే బెటర్ అని చెప్పుకోవచ్చు ప్రాసెసర్. అలాగే బ్యాటరీ బ్యాకప్ అనేది మనకి రీసెంట్గా మనకి ఏ మొబైల్ లాంచ్ చేసినా మినిమం 6,000 నుంచి అలాగే 5,000 mAh బ్యాటరీ అయితే తప్పకుండా లభిస్తుంది. కాబట్టి మీరు బ్యాటరీ కాంప్రమైజ్ అనేది ఇంకా చాలా బ్రాండ్స్ అయితే ఉంటాయి. నన్ను అడిగితే మాత్రం 20,000 ఇది వర్తబుల్లా కాదనుకుంటే మాత్రం నాకైతే నచ్చలేదని చెప్పుకోవచ్చు. నా తరఫున అయితే క్లారిటీ అయితే ఇచ్చాను. నా క్లారిటీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మీ ఒపీనియన్ అయితే కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అలాగే ఈ మొబైల్ గురించి ఎలా ఇన్ఫర్మేషన్ ఇచ్చానో అది కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇన్ఫ్లిక్స్ 5G మొబైల్ మీకు నచ్చిందా నచ్చలేదా, దీని మీద క్లారిటీ ఎలా ఇచ్చానో తప్పకుండా మీ ఒపీనియన్ కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరవకండి. ఓకే ఫ్రెండ్స్, మరో కొత్త మొబైల్ కొత్త విషయం మళ్ళీ కలుద్దాం కాబట్టి బాయ్.